అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. నేపాల్ యాత్రలో భాగంగా ఈరోజు ఇంకొక టెంపుల్ని చూపిస్తాను. అదే గుహేశ్వరి దేవి ఆలయాన్ని. అమ్మవారిని ఇక్కడ రెండు నామాలతో పిలుస్తారు. ఒకటి గుజ్జేశ్వరి అని, ఇంకొకటి గుహేశ్వరి అని. ఈ అమ్మవారు ఆదిశక్తి అవతారం. మనకి లలిత సహస్రనామంలో అమ్మవారి నామం కూడా వస్తుంది, గుహ్య రూపిణి అని. ఈ ఆలయం ఒక శక్తిపీఠం. ఈ ఆలయం కాఠ్మండు పశుపతినాథ్ స్వామి టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం బాగుమతి నది ఒడ్డున ఉంటుంది. తాంత్రిక ఆరాధకులకు ఇది ఒక ముఖ్యమైన తీర్థమంట. మనకి ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ ఆ స్ట్రక్చర్ ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. యూజువల్గా ఇక్కడ ఎక్కువ పగోడా స్టైల్లో ఉంటుంది, అంటే ఇట్లా స్టెప్స్గా గోపురం అట్లా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అండ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ క్వైట్గా, కామ్గా, పీస్ఫుల్గా అనిపిస్తోంది. చాలా పెద్ద టెంపుల్, విశేషమైన టెంపుల్ అయినా కానీ రచ్చరచ్చగా అయితే లేదు, ప్రశాంతంగా ఉంది. సో మీకు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు కిందనే ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అంటే అటు సైడ్ ఆఫ్ సిటీకి వెళ్ళేదానికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి. అంటే పశుపతినాథ్ టెంపుల్ నుంచి ఒక వే ఉంటుంది, అండ్ బ్రిడ్జ్ పైన నుంచి ఒక వే ఉంటుంది. పశుపతినాథ్ టెంపుల్ నుంచి అయితే మేము ఇట్లా వచ్చేసాము. అండ్ వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ దాటుకొని బయటకు వెళ్ళిన తర్వాత మాకు అక్కడ మా బస్సు ఉండింది, సో అక్కడ ఎక్కేసి వెళ్ళిపోయాం అనమాట. ఈ ప్రదేశం అంతా దేవస్థానానికి ఎగ్జాక్ట్ ముందు ఉంటుంది. సో ఇక్కడే పూజ సామాన్లు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, మీకు కావాలంటే తీసుకెళ్ళొచ్చు. మేము ఈ టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12-12:30 అయింది. సో ఇది ఎగ్జాక్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సతీదేవి శరీరం ముక్కలై ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో పడ్డాయంట. సో ఇక్కడ పడ్డ భాగం వచ్చి గుహ్యం. గుహ్యము అంటే పిరుదులు అని అర్థం. ఈ టెంపుల్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగా, అంటే డిఫరెంట్ స్టైల్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇది ఎక్కి లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయంట. అంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 పెళ్ళిళ్ళు జరుగుతాయంట ఇయర్లో. సింపుల్గా ఉంటాయి. నేపాల్లోనే పెళ్ళిళ్ళు చాలా సింపుల్గా జరుగుతూ ఉంటాయంట, బట్ టెంపుల్స్లో జరిగేది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మేము చూసాం కూడా. యాక్చువల్గా మేము ఈ గుళ్ళోకి వెళ్ళేటప్పుడే ఒక పెళ్ళి కూడా జరుగుతూ ఉండింది. ఇక్కడ లోపల ఫొటోస్ తీయడం అవన్నీ అలౌ చేయరు. సో మీరు లోపలికి వెళ్ళినప్పుడు, అంటే గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అమ్మవారిని జాగ్రత్తగా చూడండి. అమ్మవారు ఒక కూజా రూపంలో పూజిస్తారు ఇక్కడ. అంటే ఒక కూజా పెట్టి ఉంటుంది, దాని కింద అంతా కూడా భూగర్భ జలం ఉంటుందంట. సో మీరు జాగ్రత్తగా చూడాలి అక్కడికి వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళని అడిగినా మీకు వాళ్ళని చూపిస్తారు కూడా. ఈ పగోడా స్టైల్లో ఉంటుంది ఇక్కడ కూడా టెంపుల్. అండ్ ఆ పైన వచ్చి 4 సర్పాలు ఇట్లా కవర్ చేసినట్టు ఉంటాయన్నమాట. అమ్మవారి వాహనమైన సింహం కూడా ఇక్కడ అమ్మవారికి రక్షగా నిలబడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా, డిఫరెంట్గా ఉంది టెంపుల్. దసరా నవరాత్రుల్లో ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయంట. అంటే అమ్మవారు శక్తి రూపం కాబట్టి ఇక్కడ బాగా విశేషంగా పూజలు జరుగుతాయంట. గుహేశ్వరి దేవి ఆశీర్వాదాలతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇంతవరకు వాచ్ చేసినందుకు వీడియోని చాలా థ్యాంక్స్. అమ్మకి తీసుకోవాలి ఇక్కడ.